పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం రేగొండ మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. గత పాలకులు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాల మీద పెట్టిన శ్రద్ధ పేద ప్రజల ఇండ్లపై పెట్టలేదని, పేద ప్రజల సొంతింటి కలను విస్మరించారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం 22,500 కోట్ల రూపాయలను పేద ప్రజల సొంతింటి కల కోసం ఈ సంవత్సరం కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత నాయనేని సంపత్రావు, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, రేగొండ పిఎస్సిఎస్ చైర్మన్ నడిపల్లి విజయన్రావు, రేగొండ మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 10 సార్లు 2 సార్లు ఎన్నికయింది. కేసీఆర్ లాంటి వ్యక్తులు అల్లుడొస్తే చుట్టాలొస్తే ఎక్కడ పండుకుంటారు, కాళ్ళు జాపితే ఎక్కడ ఉంటాయని ఎన్నో ప్రగల్భాలు పలికినారు. ఈ బాగిరిపేటకు 200 ఇండ్లు ఇచ్చిండ్రు అనుకుంటా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. కానీ నేను ఎన్నికై 17 నెలలు అవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇందిరమ్మ ఇండ్లు మీరు 41 ఇచ్చారు. మనకు ఈడ ఇస్తే వెరిఫికేషన్ లో పోయి 28 ఇండ్లను మీకు ఇచ్చాం. ఈ 28 ఇండ్లు కూడా పేదవాళ్లకు ఇవ్వాలనే దృఢ సంకల్పం నాది. ఆ 28 మందికి ఇచ్చాం. ఇంకో 100 మందికి కావాలన్నా ఈ భాగీరథిపేటలో పేదలందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత నాది. మీరు తొందరపడద్దు. అందరం ఒక్కసారి మనం జన్మించలే. అందరము ఒకేసారి ఇండ్లు రావాలంటే రావు. నాకు వచ్చినాయి 3,500 ఇండ్లు. ఈ భాగీరథిపేట లాంటి ఊర్లో 300 గ్రామాలు ఉన్నాయి ఆమ్లెట్స్ తోని. ఊరుకు 10 ఇచ్చినా 3,000 ఇండ్లు అయిపోతాయి. అయినా ఈ గ్రామానికి నాకున్నటువంటి సంబంధంతో 28 ఇండ్లు ఇచ్చాను. ఇంకా కూడా 5, 10 ఇంకా పేదవాళ్ళు ఎండకెండి వానకు తడిసి ఇండ్లు రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాను. అయితే గుడిసె ఉంటది, వాళ్ళ పేరు మీద సిమెంటో బిల్లో తీసుకోవడం వల్ల ఈరోజు ఆ ఇండ్లు మంజూరు కావడం లేదు. ఆ ఇండ్లు తీసేయడం జరిగింది. మన కలెక్టర్ గారు పంపిస్తే ఎంపీడీఓ ఒక గెస్టర్ ఆఫీసర్ను పంపించి వెరిఫికేషన్ చేసి ఆ ఇండ్లను తీసేశారు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పా. అప్పుడు మనం 10 ఏళ్ల కింద ఎప్పుడైతే అప్పటి ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏదైతే ప్రజాప్రతినిధులు కలిసి పేదోళ్ల పేరు మీద ఇండ్లు వచ్చినాయి, సిమెంట్ దొబ్బిండ్రు, బిల్లులు దొబ్బిండ్రు. కనుక వాళ్ళ గుడిసెలు ఉన్నాయి, ఊరుకు 5, 10 ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారిని అడిగితే నాకు గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు వాళ్ళ బండి ఎక్కి నేను ముఖ్యమంత్రి గారిని అడిగా, ఇది ఎగ్జంప్షన్ ఇవ్వాలి. ఎగ్జంప్షన్ ఇచ్చి అలాంటి వాళ్ళకు కూడా తిన్నోడు ఇప్పుడు పేదోనికి మనం ఇల్లు కట్టియాలి. వాడు గుడిసేసుకొని వాడు పరదాలు కప్పుకొని ఉన్నాడు, ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరా. 2వ విడతలా తప్పకుండా ఇస్తా సత్యనారాయణ చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు ఇద్దాం. వాడు 10 బస్తాలు ఈడ ఇచ్చి ఉంటాడు, మధ్య దళారి 20 బస్తాలు తిన్నాడు, వాడు 10,000 తిన్నాడు. అప్పుడు ఆర్పిహెచ్ కింద ఐఏవై కింద ఇండ్లు వచ్చినాయి. పాపం పేదోడు గుడిసే ఉంది, ఆ 10 బస్తాలు తీసుకున్నట్టుంది. ఇప్పుడు గవర్నమెంట్ పాతోళ్ళకి ఇండ్లు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వద్దని ఒక జీవో తీయడం వల్ల ఈ అధికారులు మీరిచ్చిన పేర్లలో